మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ హద్దుల్లో మీరు ఉండండి. మీకక్కడ అసహజంగా మీరు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో ఏదైనా జరిగితే వెంటనే పేరెంట్స్‌కి చెప్పండి. లేదా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వండి అని చెప్తూనే ఉన్నాం. కానీ టీసీఎస్‌లో జరిగినటువంటి ఆ ఒక్క సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పటి వరకు మేమందరం లవ్ జిహాద్, లవ్ జిహాద్ అని మాట్లాడుతుంటే, మమ్మల్నందరిని జనాలందరూ ఒక శత్రువుల కిందో, లేకపోతే ఒక పనికిరాని వాళ్ళ కిందో చూసారు. కానీ దీన్ని ఏమంటారండి? ఈరోజు టీసీఎస్‌లో జరిగినటువంటి లవ్ జిహాద్ కేసు ఏదైతే ఉందో, అది డైరెక్ట్‌గా ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యేంత స్థాయికి వచ్చింది అనంటే, దేశంలో ఈ సిట్యుయేషను ఎంత బలంగా వేళ్ళూనుకుపోయిందో అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా భయంకరమైనటువంటి విషయాల్లోకెళ్ళే ముందు నేను మీ ప్రియా చౌదరి. నాసిక్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి హిందువు అబ్బాయిల మీద, అమ్మాయిల మీద మత మార్పిడికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అని అనాలా? బలవంతపు మత మార్పిడుల ప్రయత్నాలు అనాలా? అనంటే రెండవదే కరెక్ట్. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కేవలం వాళ్ళకి ఉద్యోగం ఎంత అవసరమో టార్గెట్ చేసుకుని మరి అక్కడ ఉన్నటువంటి యువతులని వాళ్ళు ప్రేమ పేరుతోనో, లేకపోతే ఉద్యోగంలో నుంచి పీకేస్తామనేటటువంటి భయపెట్టో వాళ్ళని సెక్సువల్‌గా లొంగ తీసుకున్నారు. లైంగికంగా లొంగ తీసుకోవడమే కాకుండా, హెరాస్ చేయడమే కాకుండా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి. అక్కడ ఎందుకివన్నీ జరుగుతున్నయి? ఏం జరుగుతుంది? అని వివరాల్లోకి మనం వెళ్తే కనక, దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయండి? ఒకమ్మ, ఒక మేధావి అమ్మ కూర్చొని మాట్లాడుతుందేంటంటే, "అసలు ఇంత జరుగుతుంటే జరిగే వాళ్ళందరూ ఎందుకు కంప్లెయింట్ ఇవ్వలేదు?" అని మాట్లాడింది. ఆ అమ్మ లాంటోళ్ళకి చెప్తున్నా. ఇక్కడ పని చేస్తున్నటువంటి అమ్మాయిలు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అక్కడ పని చేస్తున్నారు. వాళ్ళ జీవితానికి ఈ జీతం చాలా అవసరం. నంబర్ 1. రెండోది, అక్కడ ఇంటర్నల్ కంప్లెయింట్స్ ఇస్తే ఎంక్వైరీ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్‌కెందుకు చెప్పలేదు అని. పూర్తిగా విషయాలు తెలుసుకొని మాట్లాడితే బావుంటుంది. వాళ్ళు అందరికీ కంప్లెయింట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయడమే కాక, అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్‌కి మెయిల్ పెట్టారు. హెచ్ఆర్ పైన ఉన్నటువంటి పర్సన్స్‌కి కూడా వాళ్ళు మెయిల్స్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, అసలక్కడ దుర్మార్గం ఎవరు చేస్తున్నారో మాట్లాడరు. మాట్లాడే దమ్ము ఈ ఈ కొంతమంది గలీజు మొఖాలకి లేవు. మస్కా, మస్కా జనాలకి లేవు. ఎంతసేపు మస్కా? ఎవ్వడికి కొట్టాలంటే శత్రువుకే కొడుతూ బతికేటటువంటి ఈ బతుకులకి సమాధానం ఏం చెప్పాలి? కొంతమందయితే యాడికి పోయినారో తెలవ తప్ప మైకులు మోగబోయినియి, గొంతులు మోగబోయినియి, స్క్రీన్‌లన్నీ గూడా ఆఫ్ చేసి కూర్చొనున్నారు. మరి ఇప్పుడు డబడబడబడబా లొడ జర్నలిజం ఎంత గొప్పగా చేశారో మాట్లాడాల్సినటువంటి గొంతుకలు ఎందుకు మోగబోయినాయి? జర్మన్ షెపర్డ్ ఉంది కదా ఒకటి. జర్మన్ షెపర్డ్ ఎక్కడికి పోయింది మాట్లాడడానికి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీకి కంప్లెయింట్ చేయొచ్చు కదా అన్నారు. ఎళ్ళింది కంప్లెయింట్. ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు, వీళ్ళు కుమ్మక్కయ్యి ఎవరైతే ఈ లవ్ జిహాద్ స్కెచ్‌లో ఉన్నారో, టీమ్ ఉందో, ఆ టీమ్ మొత్తము ఆ ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వీళ్ళు బయటకి పోకుండా, లోపల ఉండకుండా అక్కడ కట్టుదిట్టం చేసి అష్టదిగ్బంధనం చేశారు. కారణం ఏంటంటే, ఈ పిల్లలకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు ఫ్రెండ్‌షిప్ చేసుకొని, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలని లాగి, అలాగే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా వివరాలు సేకరించింది ఎవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్. మహిళామూర్తి. ఇగో ఇక్కడ స్టూడియోలో కూసొని ఈ అవాకులు, చవాకులు వాగుతున్నాయే వీళ్ళ రిప్రజెంటేటివ్ అన్నమాట. లేదంటే ఆళ్ళ రిప్రజెంటేటివ్స్.
అక్కడ మాట్లాడినప్పుడు ఆమె ఏమందంటే, మూసుకొని పని చెయ్యండి. లేకపోతే ఉద్యోగం పీకేస్తా. లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి. లేకపోతే ఈ కంపెనీ నుంచి బయటికి పంపించాలంటే ఒక హెచ్ఆర్ పంపించాలి అంటే అండర్‌లైన్ థిస్ పాయింట్. అక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సుంటుంది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌లో ఏం మెన్షన్ చేస్తదో అర్థం కాదు. ఇంకొక కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందో లేదో ఇప్పుడున్న పరిస్థితిలో గ్యారంటీ లేదు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఆ అమ్మాయిలు అక్కడికెళ్లారు. అది కూడా వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్‌షిప్పులు చేయాలి అనంటే, ఎందుకు చేశారో చెప్తానిక్కడ. మనాళ్ళు చాలా మంది ఉన్నారు గదా! మేం భాయ్ భాయ్. మేం బాగున్నాం. నువ్వెవత్తివే చెప్పడానికి? నువ్వెవడురా చెప్పడానికి? అని జెప్పేసని వేరే లెవెల్‌లో సినిమా డైలాగులు కొట్టే కొన్ని క్యారెక్టర్‌లున్నాయి జూసావా? ఆ క్యారెక్టర్‌లే ఇవన్నీ కూడా. నిజం జెప్తున్నా. లేదా ఆ క్యారెక్టర్‌లకి ఇన్‌ఫ్లూయెన్స్ అయినటువంటి పిల్లలన్నమాట వీళ్ళు. యెస్. భాయ్ భాయ్. మేమంతా ఒకటే. మేము చదువుకున్నాం. మేము అలాంటి వాటిల్లో లేం. మాట్లాడేటటువంటి వాళ్ళందరూ అంధభక్తులు, మతోన్మాదులు. మేము ఎడ్యుకేటెడు. నా పక్కన ఉన్నటువంటి అబ్దుల్ చాలా మంచివాడు. భాషలు చాలా మంచివాళ్ళు అని సర్టిఫికేట్ ఇచ్చుకొని ఫ్రెండ్‌షిప్ చేసి, ఈ స్థితికి తెచ్చుకున్నటువంటి ఇష్యూస్. అయితే అందరమ్మాయిలు అలా లేరు. కొంతమంది ఆ ట్రాప్‌లో ఆ ఉచ్చు లోపలికి వెళ్లారు. మరి కొంతమందిని అక్కడ ఉన్నటువంటి వెధవలెవరైతే ఉన్నారో ఆహ్, ఆ ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ లైంగిక వేధింపులకి గురి చేయడమే కాకుండా వాళ్ళని నానా టార్చర్ పెట్టారు. ఒక ఉద్యోగము, ఒక ఆడపిల్లకి ఈ దేశంలో ఉద్యోగము ఇంత అవసరమైనందుకు ఆలోచించవలసినది ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఉద్యోగం చేసుకొని ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడడానికి బయటకొచ్చినటువంటి ఆడపిల్లకి సెక్యూరిటీ ఎలా ఉందో, దుస్థితి ఎలా ఉందో సో కాల్డ్ రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవును, మర్చిపోయాను. లైన్ కట్టి కూర్చునేటటువంటి సో కాల్డ్ ఫెమినిస్టులు, స్త్రీవాదులు ఎక్కడికి పోయినారండి? ప్రెస్ క్లబ్‌లో టైం దొరకలేదా? లేకపోతే ప్రెస్ క్లబ్‌కి పైసలు లేవా? స్లాట్ బుక్ చేసుకొని పెట్టి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వాలి కదా! స్త్రీ శక్తి, నారీ శక్తి, లైంగిక వేధింపులు ఇదే ప్లేస్‌లో, ఇదే టీసీఎస్‌లో ఇలాంటి సెక్సువల్ స్కామ్ గనక అక్కడ ఎవడైనా ఆనందరావో, లేకపోతే భానుచందరో, లేకపోతే ఇంకెవడన్నానో రోహిత్తో ఉండి ఉన్నట్టయితే దీని దుంపదెగ ప్రెస్ క్లబ్‌లన్నీ కిటకిటలాడిపోయి, మైకులన్నీ దనదన పేలిపోయాయబ్బా! రావు బయటికి. రావు. రావు. ఆడుకుంటారా జనాలని? మేము తిరిగి చెప్పమా కౌంటరు? డెఫినెట్‌గా మాట్లాడతా. నీకెంతుందో నీకు 10 రెట్లుంది నాకు. దమ్ము. ఎక్కడికి పోయినారు? ఈ మహిళలకి ఎవరు ఎందుకు అండగా నిలబడరు? ఏ ఫెమినిస్ట్ ఎందుకు మాట్లాడదు? ఏ మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడవు? రోడ్డు మీదకెందుకు రావు? ఉద్యమాలు ఎందుకు చెయ్యవు? ఇప్పుడెక్కడికి పోయినారు? ఎక్కడో పాలస్తీనాలో జరిగినటువంటి విషయాలకి ఇక్కడ జెండాలెగరేసి పాలస్తీనాలకి బ్యానర్లు పట్టుకొని మరి తిరిగినటువంటి ఆ యొక్క పార్టీలు, శక్తులు ఎక్కడికి పోయినాయి? ఈ మహిళలు మన దేశంలో ఉన్నటువంటి మహిళలు వ్యక్తులు కాదా? మనుషులు కాదా? ఇంకా విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి హిందూ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో, అతన్ని కాస్త హిందువుని కాస్త ముస్లిం పేరు పెట్టేసి మార్చి అవతల పడేశారు. ఆ! ఇన్ని జరుగుతుంటే, ఇప్పుడు ఈ విషయము అంత పెద్ద ఇక్కడ ఒకటే నేను చెప్తున్నాను. అంత పెద్ద ఎంఎన్‌సి కంపెనీలో ఇష్యూ బయటకొచ్చింది. చట్టపరంగా వచ్చింది. ఇదెక్కడో సోషల్ మీడియాలోనో, లేకపోతే ఎవరో ఎక్కడో వచ్చి పిల్లలు మాస్కులు కట్టుకోనో, విక్టిమ్స్ బయటకొచ్చి చెప్పలేదు. ఇది అఫీషియల్‌గా పట్టుకున్నారు. పెద్ద నెట్‌వర్కే వెనక పని చేసింది. పోలీసు యంత్రాంగం ఎంతమందంటే దాదాపు ఒక డజన మంది మహిళలు, అలాగే పురుషులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కంపెనీలోకి ఎంప్లాయీస్‌గా వెళ్లి దాదాపు 45 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటారో, ఎక్కడ మాట్లాడుకుంటారో, ఎక్కడ అవకాశం ఉందో వాళ్ళు దాంట్లో ఎంప్లాయీస్‌గా చేరి
పోలీసులమని వెళ్ళలేదండి. ఎంప్లాయీస్ గా చేరి ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత వీళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ వాట్సాప్ చాట్లు ఏం జరుగుతున్నాయి, అలాగే వీళ్ళు ఏ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ కి గురవుతున్నారు, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ వాస్తవమా కాదా, అసలు అక్కడ ఏం జరిగింది అనేటటువంటిది పట్టబయలు చేశారు. అక్కడ జరిగింది ఏంటి అనంటే, ఆడపిల్లల్ని అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్, ఇక్కడ టీమ్ లీడర్ కి హెచ్ఆర్ కి కూడా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే టీమ్ లీడరు ఏదైనా సరే టీమ్ లీడర్ కి ఎదురు చెప్తే హెచ్ఆర్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ టీం ని లీడ్ చేస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒకటే జాతి, స్వజాతికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే అక్కడ ఎంప్లాయీస్ ను కూడా హెచ్ఆర్ ప్లేస్ లో కూర్చున్నటువంటి యువతి ఎవరైతే ఉందో అది తన జాతికి సంబంధించినటువంటి వాళ్ళనే అక్కడ రిక్రూట్ చేసుకుంది ఎంప్లాయీస్ గా. ఈ పిల్లలు వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, మమ్మల్ని సెక్షువల్ హెరాస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, మాకు ఇబ్బందిగా ఉంది అని ఎవరికి చెప్పాలా? టీమ్ లీడర్ కి చెప్పాలా. టీమ్ లీడర్ ఎవరు? ఈ టీమ్ లో వాడే. ఆ టీమ్ లీడర్ తర్వాత ఎవరు? హెచ్ఆర్. హెచ్ఆర్ కి చెప్పింతే ఆ హెచ్ఆర్ఏ వీళ్ళని రిక్రూట్ చేసి పగడ్బందీగా ఈ వ్యవస్థని, వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి నాయకురాలకి పోయి మొరపెట్టుకుంటే ఏమైతుందండి? కాపాడేవాడే కత్తి విసిరితే ఎవడికి చెప్పుకోవాలా? ఆవిడ మూసుకొని వాళ్ళు అబ్దుల్లాలు ఏం చెప్తే అదే చెయ్యండి, మూసుకొని చెయ్యండి అని చెప్పింది. అక్కడ ఏం జరిగింది? కొంతమందినైతే వాళ్ళని మతం మారమని ఒత్తిళ్లు చేశారు మగవాళ్ళని. వాళ్ళని అడుగడుగునా కూడా టార్చర్ కి గురి చేశారు. ఆడపిల్లలనైతే లైంగికంగా వేధించారు, మతం మారమని, వాళ్ళతో సెక్షువల్ గా పాల్గొనమని. ఇంకొక ఆడపిల్లనైతే టోటల్ గా నమాజ్ చెయ్యమని చెప్పేసని, రోజా ఉండమని చెప్పేసని, అలాగే హిజాబ్ ధరించమని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఫాలో చేసుకుంటూ 4 సంవత్సరాలు వాళ్ళు వేదనకి గురైన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ప్రవర్తనని గమనించినటువంటి పేరెంట్స్ నిలదీస్తే జరిగిన విషయం ఇది. ఇమ్మీడియట్ గా అందులో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ ఈ జాతికి ఉన్నటువంటి ఎకో సిస్టము ఎంత దుర్మార్గమైనదో, బలమైనదని నేను చెప్పను, ఎంత దుర్మార్గమైనదో తెలుసు. వీళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇది కేసు తీసుకుంటే తరువాత కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆడపిల్లకే కాక అక్కడ ఎవరెవరైతే బాధించబడుతున్నారో వాళ్ళందరి జీవితాలు కూడా రిస్క్ లో పడతాయని చెప్పి 45 రోజుల పాటు పోలీసు టీమ్ రిస్క్ చేసి అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కంపెనీలోకి ఎంప్లాయీస్ లాగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నిజ నిర్ధారణ చేసుకున్న తరువాతనే అయ్యగార్లని అరెస్ట్ చేశారు. అమ్మగారు జంపు జిలాని పారిపోయింది, లేదు ఇక్కడెక్కడ ఉండదు. ఆ అమ్మగారి గురించి మాట్లాడమని చెప్పండి. జర్నలిజం ఎక్కడో గొప్ప యూనివర్సిటీలో చేసి వచ్చినటువంటి, అంటే వాళ్ళ యూనివర్సిటీలో జర్నలిస్టులు కదా వీళ్ళందరూ, మాట్లాడడానికి మాత్రం ఒక క్యారెక్టర్ తైతక్కలాడుకుంటూ బయటకు వస్తుంది. ఆ క్యారెక్టర్ ఏమంటదంటే, అసలు ఇన్నాళ్ళు జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నారు అని మాట్లాడుతుంది. ఊరుకోలేదమ్మా. అసలు నీకు ఎంఎన్సి కంపెనీలోకి ఇష్యూ తెలుసా లేదా? వాళ్ళు అన్ని చోట్ల కంప్లైంట్స్ పెట్టారు, అన్ని మెయిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అందరి మీద కూడా చర్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళు ఎంత చేసినా ఎక్కడ ఎంక్వైరీ కమిషన్ నుంచి, ఇంటర్నల్ ఎంక్వైరీ సిస్టమ్ దగ్గర నుంచి వాళ్ళు మేనేజ్ చేసేంత పగడ్బందీగా అక్కడ ఉన్నారు. అది మాట్లాడండి. అండర్స్టాండ్? ఎంతసేపు చూసినా హిందువుల ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం తప్పు ఆడపిల్లే, విక్టిమ్ ఎవరు అనంటే అవతల వాడు. ఎందుకంటే ఈమె కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు పోలేదు, అసలు అంత పెద్ద కంపెనీలో ఎందుకు జరుగుతుంది అసలు ఈ మాట్లాడతాం. అదే ప్లేస్ లో ఇంకెవరైనా ఈ టీమ్ గ్యాంగ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనందరావులో, తర్వాత రామారావులో, లేకపోతే ఇంకెవరైనా గోపీనాథ్లో అయ్యుంటున్నట్టయితే జీవితం. అసలు భారతదేశంలో ఆడపిల్లకి రక్షణ లేదబ్బా. ఇది భారతదేశమా? మోడీ ఎక్కడున్నాడు? సిస్టమ్ ఎక్కడుంది? ఏముంది? ఏం లేదు.
పుంఖాను పుంఖాలుగా దద్దరిల్లిపోతాయి మైకులు, స్టూడియోలు, స్క్రీన్‌లు. బయటకెందుకు రాలేదండి? ఇంత పెద్ద వ్యవస్థ బయట పడిన తర్వాత, ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఈరోజు లీగల్‌గా, చట్టపరంగా ప్రూవ్ అయిన తరువాత మాట్లాడడానికి నోళ్ళెక్కడికి పోయాయి. ఇంకొక విషయం. టీసీఎస్‌లో మాత్రమే ఇది జరుగుతుందా అనంటే, ఇంకొక వాట్సాప్ మెసేజ్ మాత్రము ఇక్కడ మనకి చక్కర్లు కొడుతుంది. ఆ వాట్సాప్ మెసేజ్ కూడా మీడియాలో ఉంది. దాన్ని నేను మీకు ఓపెన్ చేసి చెప్తాను. ఒక మహిళ, ఒక మహీంద్రా టెక్ కంపెనీలో గుర్గావ్‌లో పనిచేసేటటువంటి ఒక మహిళ పెట్టినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఆమె ఒక్కటే కాదండి. చాలా మంది మహిళలు వాళ్ళు ఉన్నటువంటి ఈ ఎంఎన్‌సి కంపెనీల్లో ఎలాంటి కార్పొరేట్ కంపెనీస్‌లో కార్పొరేట్ కల్చర్ అనేటటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఎలాంటి హెరాస్మెంట్‌కి ఈ జాతి వల్ల లోనవుతున్నారో వాళ్ళు పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ స్టేటస్‌లు పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మా దాంట్లో ఇలాగే జరుగుతుంది. మా దాంట్లో ఇలాగే జరుగుతుంది. దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం మాట్లాడతాను. హాయ్ సార్. నేను గుర్గావ్ ఐటీ పార్క్ టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను రోజర్స్ టెలికాం ప్రాసెస్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం 60% కంటే ఎక్కువ ఉద్యోగులు మరకల అబ్బాయిలే ఉన్నారు. ఓకే. నేను ఈ కంపెనీలో 4 నెలల క్రితమే చేరాను. ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే, మరకల అబ్బాయిలందరికీ హిందూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండర్‌లైన్ దిస్ పాయింట్. ఓన్లీ హిందూ గర్ల్ ఫ్రెండ్సే. ఇక్కడ పని చేయడం నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. మరకల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి కార్పొరేట్ నియమాలు లేవు. మరకల అమ్మాయిలు బుర్ఖా, నఖాబ్ వేసుకోవడానికి అనుమతిస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. విన్నారా? ఎంత దయనీయమైన సిట్యుయేషన్ అంటే, వాళ్ళు బురకాలేసుకొని తర్వాత నఖాబులేసుకొని వస్తున్నారు. అసలు వాళ్ళ ఫేస్ ఏంటో మాకు తెలీదు. అంటే ఒక కార్పొరేట్ కంపెనీలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనంటే, వాళ్ళకి మాత్రమే అనుమతిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు జీన్స్‌లేసుకొని వెళ్ళాలి. తర్వాత కార్పొరేట్ కల్చర్‌కి సంబంధించినటువంటి దుస్తులు మాత్రమే వేసుకొనెళ్ళాలి. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ సాంప్రదాయబద్ధమైనటువంటివి వేసుకోవడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అది ఆ అమ్మాయి ఇక్కడ చెప్పింది. ఇక్కడ గులాబ్ గౌస్ అనేటటువంటి మరక హెచ్ఆర్ ఉన్నాడు. అతడే మరక అబ్బాయిల్ని ఎక్కువగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నాడని అనిపిస్తోంది. రంజాన్ వంటి పండుగల సమయంలో మరక ఉద్యోగులకు పూర్తిగా స్వేచ్ఛనిస్తారు. ఆ నెలలో ప్రతిరోజు ఇఫ్తార్ పార్టీలు జరుగుతాయి. అందరూ క్యాంటీన్‌లో కలిపి జరుపుకుంటారు ఇఫ్తార్ పార్టీలండి. ఇక్కడ పని చేయడం నాకు ఒక చిన్న పాకిస్తాన్‌లో పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. దయచేసి వీలైతే ఏదైనా చర్య తీసుకోండి. మిస్టర్ ఆనంద్ మహీంద్రా గారికి ఇది తెలియజేయండి. ఇందాక నేను చెప్పాను కదా! ఒక భామ కూర్చొని మాట్లాడుతా ఉంది. ఎక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతా ఉంది. పైకి ఎవరైనా చెప్తారా? చెప్పొచ్చు కదా! మెయిల్ చేయొచ్చు కదా! వాళ్ళు సాఫ్ట్‌వేర్ కదా! అని. అలాగే పైన ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్‌గా మెయిల్ పెట్టడానికి ఎలాంటి పర్మిషన్స్ ఉండి ఉండకపోవచ్చు. లేవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వీళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళకి మెయిల్ పెట్టినా, కింద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఏస్తారనే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే, నువ్వు నేను లేం కదా అక్కడ. ఆ కంపెనీలో పని చేయటం లేదు కదా! అందుకని నోటికిష్టం వచ్చినట్టు హక్కులు ఇవి మాట్లాడేస్తాం. ఇక్కడ అమ్మాయిలు ఎదురు తిరగడానికి ఇంత హక్కులున్నాయి కదా అని మాట్లాడుతున్నావు. అలాగే ఈ అమ్మాయిల జీవితాలని కాలరాయడానికి వాడికి ఏ హక్కుంది? ప్రశ్నించావా నువ్వు? ప్రశ్నించగలవా నువ్వు? మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు టీసీఎస్ సీఈఓ స్పందించాడు. మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. అలాగే ఇలాంటి ఇష్యూస్‌ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము. దీని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినంత కాలము కూడా ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తున్నాము. దీన్ని సమగ్ర విచారణ జరిపి
మేము వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. కంపెనీలో ఇలాంటివి ముందు ముందు జరగవు. నిజంగానే చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక కుట్ర దాగి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి అనంటే టాటా కంపెనీ అనేటటువంటిది దేశభక్తి కలిగినటువంటి కంపెనీ. అలాగే టెక్ మహీంద్రా భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ. ఈ రెండిటిల్లోనే ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే టార్గెట్ ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి. టీసీఎస్ లో ఇంత పెద్దగా జరుగుతుంటే పై వాళ్ళకి తెలియదా అంటే తెలిసింది కదా. తెలియడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఇంకొకటి చెప్తున్నారు. మా కుటుంబంలో కూడా ఒకళ్ళు టాటా టీసీఎస్ లో వర్క్ చేశారు. నాకు తెలుసు. ఒక ఆడపిల్ల బయటికి వచ్చిందంటే ఆ కంపెనీ వర్క్ మీద వచ్చిందంటే వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ అంతా ఇంత కాదు. కానీ అలాంటి కంపెనీలోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే వ్యవస్థ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఆడపిల్లలకి హామ్ చేయడానికి ఎంత జాగ్రత్తగా ఎంత బలంగా మనకే తెలియకుండా ఈ వ్యవస్థ చాప కింద నీరులాగా ఎలా వ్యవహరిస్తుందో ఎలా విస్తరిస్తుందో ఆలోచించండి. ఆలోచించండి. నిన్న మొన్నటి దాకా వాగినారు కదా, భాయ్ భాయ్ బెహన్ బెహన్ అని చెప్పేసని. భాయ్ భాయ్ బెహన్ బెహన్ ఉన్న వాళ్ళ జోలికి మేము ఎప్పుడు పోలేదు. వాళ్ళని ఎవరు ఏమి అనరు. కానీ ఆ భాయి బెహన్లు ఇలాంటి వాళ్ళు ఈ తప్పులు చేస్తుంటే ఎందుకు మాట్లాడరు? ఎక్కడైనా ఒక హిందువు తప్పు చేశాడు అంటే ఇలాంటి నేరం చేస్తే సాటి హిందువు వాడికి శిక్ష పడాలని పడేంత వరకు ఊరుకోరు. ఆ చీడ పురుగుని సమాజం నుంచి వెలేయాలి, వేరు చేయాలి, అలాగే శిక్ష పడాలి అనేటటువంటి స్థితిలోనే కొట్లాట, పోరాటం ఉంటుంది, ఖండించడం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవడో ఒకడొచ్చి ఒక చిన్న అంటే వాడు జనాల్లో ఉంటాడు కదా, బయటకు వస్తే మెట్టుచ్చు కొడతాడని ఒక లైన్ చీకట్లో నిలబడి ఒక వీడియో చేసి వదులుతాడు. ఇలాంటి సోదరుల వల్ల మిగిలిన వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, రాకూడదు, మనమంతా బాయ్ బాయ్ అంటాడు. యువతల హిందువుల ఆడపిల్లల మీద మీరు వాగిన వాగుడు మరి అక్కడ వాగండ్రా. ధైర్యం ఉందా మీకు? బూతుల కింద పెడుతున్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ జాతి హైందవ జాతి సహనం ఉన్నంత కాలం భరించింది. సహనం దాటితే మీరితే పరీక్ష పెడితే ఎవరిని ఎంత దూరం తరిమి కొట్టిందో కూడా చరిత్ర చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.